అరే ఏంద్రా ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఇచ్చిన 10,000కి ఎంత ఇచ్చినా అవసరానికే కదరా, నీ అవసరానికే కదా నేను ఇచ్చింది. అయినా నువ్వు ఒక్కసారికే ఫోన్ ఎత్తితే ఇన్నిసార్లు నేను ఎందుకు చేస్తా? అయితే ఇన్నిసార్లు కాల్ చేయన్నారా? అరే ఇప్పుడు లేదురా, ఒరియకు నా దగ్గర లేవు పైసలు. ఉన్నప్పుడు నేనే చెప్తా, నేనే ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నా పైసలు నేను అడిగితే నాతోనే గొడవ పడినట్టు మాట్లాడుతున్నావు. పైసలు ఇస్తే ఇచ్చేదా కాగవా? నువ్వు ఇట్లే ఒర్రిచ్చినావు అనుకో, ఇయ్యను కూడా ఇయ్యరా బై. ఉన్నప్పుడు నేనే చెప్తా, ఊకూకే ఫోన్ చేయకు, ఒర్రియకు నన్ను. బాయ్ రా. ఏమైంది? పెట్టేసిండు. ఎందుకు అందరినీ నమ్మి అడగగానే పైసలు ఇస్తావు, మళ్ళీ తర్వాత ఏమో మాటలు పడతావు? అందరూ ఒకేలా ఉండరు, అందులో మంచోళ్ళు ఉండకపోతారా? అంతకంటే నాలాగా ఒక్కరన్నా ఉండకపోతారా అని నమ్మిన ప్రతిసారి మోసపోతున్నా. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, పైసల కాడ అందరూ ఒకటే, ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలని.